హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం డాక్ట్రైన్ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్స్ లేదా దీన్ని అధికారాల విభజన సిద్ధాంతం అని, అధికార పృథక్కరణ సిద్ధాంతం అనేసి పిలుస్తూ ఉంటారు. మరి ఏంటి ఈ సపరేషన్ ఆఫ్ పవర్స్ అంటే అది ఈ వీడియోలో చూద్దాం. చూడండి, డాక్ట్రైన్ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్స్ అంటే అధికారాల విభజన అంటాం. అంటే ప్రభుత్వం 3 విభాగాల మధ్య అంటే లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ మరియు జ్యుడిషియల్ ఆర్గాన్స్ మధ్య అధికారాల విభజనని మనం డాక్ట్రైన్ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్స్ అనేసి పిలుస్తాము. మన భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 50 ఏం చెప్తుంది? ఈ కార్యనిర్వాహక వ్యవస్థ అంటే ఎగ్జిక్యూటివ్కి అలాగే జ్యుడిషియరీ అంటే న్యాయ వ్యవస్థకి మధ్య విభజన ఉంది అన్నట్టుగా చెప్తుంది. అంటే మన ప్రభుత్వ విభాగాల మధ్య ప్రతి దానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్వతంత్ర అధికారాలు, బాధ్యతలు అనేవి ఉంటాయి. కాబట్టి ఒక శాఖ యొక్క అధికారాలు ఇంకో శాఖతో అంతరాయం కలిగించకూడదు. అంటే అధికారాల విభజన ఉన్నా కూడా ఈ 3 ఆర్గాన్స్కి ప్రత్యేక విధులు అనేవి ఉన్నాయి. అంటే వాటి పరిధి కొన్నిసార్లు కలుస్తుంది. అయితే ఈ అధికార విభజన సిద్ధాంతం లేదా డాక్ట్రైన్ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్స్ అన్నటువంటిది ఒక వ్యక్తి లేదా ఒక సమూహం తన యొక్క అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా నిరోధించటానికి సహాయపడుతుంది. చూడండి, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉన్నటువంటిది ఈ ప్రతి ఆర్గాన్కి సంబంధించినటువంటి స్ట్రక్చర్ అలాగే వీటి యొక్క ఫంక్షన్స్ ఏంటి అన్నట్టుగా డిటర్మైన్ చేయటం జరిగింది. దాంతో వాటి రిలేషన్షిప్ మధ్య చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటాయన్నమాట. అంటే దీని ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఒకే ఆర్గాన్ అంటే ఒకే బ్రాంచ్ దగ్గర ఎక్సెసివ్ పవర్ అనేటటువంటిది ఉండకుండా చేయటానికి ఈ అధికార విభజన సిద్ధాంతం అన్నటువంటిది ఉపయోగపడుతుంది. మరి ఈ 3 శాఖలు ఒకదాని మీద మరొకటి ఎలా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ని కలిగి ఉంటాయి అంటే చూడండి, లెజిస్లేచర్ అన్నటువంటిది జ్యుడిషియరీ మీద, ఎగ్జిక్యూటివ్ మీద ఎలా కంట్రోల్ని కలిగి ఉంటుంది. జ్యుడిషియరీకి సంబంధించి ఇంపీచ్మెంట్ అంటే జడ్జెస్ రిమూవల్కి సంబంధించినటువంటి అధికారం లెజిస్లేచర్ దగ్గరే ఉంది, అంటే పార్లమెంటే చేస్తుంది, అవునా? అలాగే ఎగ్జిక్యూటివ్కి సంబంధించి ఏంటి, క్వశ్చన్ అవర్ అనేసి, 0 అవర్ అనేసి, నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేసి ఇలా వివిధ రకాలు ఉన్నాయి. మరి ఎగ్జిక్యూటివ్ అన్నటువంటిది జ్యుడిషియరీ మీద, లెజిస్లేచర్ మీద ఎలా కంట్రోల్ని కలిగి ఉంటుంది అంటే జ్యుడిషియరీ మీద ఎలా కంట్రోల్ కలిగి ఉంటుంది అంటే ఎగ్జిక్యూటివ్ హెడ్ ద్వారానే న్యాయమూర్తుల నియామకం, చీఫ్ జస్టిస్ కానివ్వండి, మిగిలిన జడ్జెస్ యొక్క నియామకం అన్నటువంటిది జరుగుతుంది. అలాగే లెజిస్లేచర్ని ఎలా కంట్రోల్ చేస్తుంది, డెలిగేటెడ్ లెజిస్లేషన్ ద్వారా. డెలిగేటెడ్ లెజిస్లేషన్నే మనము యాక్సిలరీ లెజిస్లేషన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. దీని ద్వారా ఏంటి అంటే పార్లమెంట్ చేసేటటువంటి ఒక చట్టం ద్వారా పార్లమెంట్ అన్నటువంటిది ఒక పర్సన్కి కానీ లేదంటే ఒక బాడీ అంటే ఒక అథారిటీకి కానీ లెజిస్లేషన్ చేసేటటువంటి వీలుని కల్పిస్తుంది. దాన్నే డెలిగేటెడ్ లెజిస్లేషన్ అనేసి పిలుస్తూ ఉంటామన్నమాట. నెక్స్ట్ చూడండి, జ్యుడిషియరీ అన్నటువంటిది ఎగ్జిక్యూటివ్ మీద, లెజిస్లేచర్ మీద ఎలా కంట్రోల్ని కలిగి ఉంటుంది అంటే ఎగ్జిక్యూటివ్కేమో జ్యుడిషియల్ రివ్యూ అన్నటువంటిది ఉంటుంది. అంటే ఏంటి, ఎగ్జిక్యూటివ్ యాక్షన్ని రివ్యూ చేసేటటువంటి అధికారం కోర్టులకు ఉంటుంది, అలా కంట్రోల్ చేస్తుంది. మరి లెజిస్లేచర్ని ఎలా కంట్రోల్ చేస్తుంది అంటే ఏదైనా ఒక మార్పు చేయాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సవరణ చేయాలి, అది బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ పరిధిలోనే ఉందా లేదా. మనం చూస్తే కేశవానంద భారతి కేసులో 1973లో ఈ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ అన్నటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ని సుప్రీంకోర్టు తీసుకొచ్చింది. మరి లెజిస్లేచర్ చేసేటటువంటి చట్టాలన్నవి ఈ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్కి లోబడి ఉన్నాయా లేదా అన్నటువంటిది ఈ జ్యుడిషియరీ అన్నటువంటిది చూసుకుంటుంది. సో అలా లెజిస్లేచర్ మీద జ్యుడిషియరీ కంట్రోల్ని సాధిస్తుంది. మరి ఈ సపరేషన్ ఆఫ్ పవర్స్కి సంబంధించిన ఇష్యూస్ ఏంటి అంటే ఒకటి, అపోజిషన్ మన దగ్గర సరిగ్గా లేదు, అవునా? మనకి డెమోక్రసీ అన్నటువంటిదే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ మీద పనిచేస్తుంది. కానీ ఇప్పుడు మెజారిటేరియనిజం అన్నటువంటి ఒక కాన్సెప్ట్ వచ్చింది. అంటే ఏంటి, పార్లమెంట్లో మెజారిటీ ఉందనుకోండి, అప్పుడు వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి చట్టాలని వాళ్ళు తీసుకొస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ బిల్లుని మనీ బిల్లుని చేయటం, ఆధార్ చట్టం అన్నటువంటి దీని కిందికే చెప్పచ్చు. అంటే ఇక్కడ మెజారిటీ అనేది ఉంది, దాంతో ఒక బిల్లును మనీ బిల్లుగా చేసి పాస్ చేశారు. రాజ్యసభలో ఏమో మెజారిటీ లేదు. సో మనీ బిల్ అయితే ఏంటి, రాజ్యసభ పాస్ చేసినా చేయకపోయినా అది అసలు అవసరం లేదు కాబట్టి, పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి మనీ బిల్లు కింద ఇంట్రొడ్యూస్ చేయటం జరిగింది. ఎందుకని, లోక్సభలో మెజారిటీ ఉంది కాబట్టి. అంటే ఇక్కడ అపోజిషన్ అన్నటువంటిది చాలా వీక్గా ఉంది. అంటే సింగిల్ పార్టీ మెజారిటీ అన్నటువంటిది ఉంటే ఇలాంటి పరిణామాలు అనేవి వస్తాయి. అలాగే జ్యుడిషియరీ కూడా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్కి సంబంధించి
రెడీగా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి చెప్తున్నారు. దేనికి సంబంధించి అంటే జడ్జెస్ అపాయింట్మెంట్కి సంబంధించి ఎన్జేఏసీ అన్నటువంటి దాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది ఈ 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా. ఏ సంవత్సరంలో? 2014లో. అయితే జ్యుడిషియరీ ఏం చేసింది? మాకు జ్యుడిషియల్ రివ్యూ అనేటటువంటిది ఉంది. మరి ఈ ఎన్జేఏసీ ఏదైతే తీసుకొచ్చారో ఇది జ్యుడిషియరీ ఇండిపెండెన్స్కి ఇబ్బంది కలిగిస్తోంది అన్నటువంటి రీజన్తో 2015వ సంవత్సరంలో ఈ ఎన్జేఏసీని కొట్టివేసింది సుప్రీంకోర్టు అన్నటువంటిది. సో ఇక్కడ ఏంటి, ఈ జ్యుడిషియరీనే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్కి కొన్నిసార్లు రెడీగా ఉండట్లేదు. అలాగే జ్యుడిషియరీ యాక్టివిజం అంటాము. అంటే ఏంటి అంటే మిగిలినటువంటి ఆర్గాన్స్ అయినటువంటి లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ వీటి యొక్క పరిధిలోకి జ్యుడిషియరీ అన్నటువంటిది రావటం. నెక్స్ట్ చూడండి, ఎగ్జిక్యూటివ్ ఎక్సెసెస్ అన్నటువంటివి అంటే ఏంటి, పవర్ అన్నటువంటిది ఒకే చోట ఎక్కువగా సెంట్రలైజ్ అయి ఉండటం, అలాగే పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి వీక్గా ఉండటం, అంతేకాకుండా లా అండ్ ఆర్డర్ మరియు సెక్యూరిటీని ఎక్కువగా స్ట్రెంగ్తన్ చేసేలాగా చట్టాలు తీసుకురావటం. దీని ద్వారా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అన్నటువంటిది కొన్నిసార్లు తగ్గిపోతుంది. దాన్ని ఎగ్జిక్యూటివ్ ఎక్సెసెస్ అనేసి మనం పిలుస్తూ ఉంటాము. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటి అంటే సపరేషన్ ఆఫ్ పవర్ యొక్క కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఏంటి అన్నట్టుగా తెలియాలి. ఏంటి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ అంటే ప్రత్యేకించి దీని గురించి ప్రస్తావించకపోయినా కూడా అధికారాల విభజన సిద్ధాంతం అన్నటువంటిది రాజ్యాంగం యొక్క బేసిక్ స్ట్రక్చర్లో ఒక భాగం. అంటే దీన్ని ఉల్లంఘించే చట్టాన్ని శాసనసభ ఆమోదించదు. దానికి సంబంధించి రాజ్యాంగంలో ఆర్టికల్ 50 అన్నటువంటిది కార్యనిర్వాహక వ్యవస్థ నుంచి న్యాయ వ్యవస్థను వేరు చేస్తుంది, అవునా? అలాగే ఆర్టికల్ 123 అంటే రాష్ట్రపతి ఒక దేశ కార్యనిర్వాహక అధిపతిగా కొన్ని షరతుల్లో శాసనాధికారాలను వినియోగించుకునే అధికారం కలిగి ఉంటుంది. అంటే ఆర్డినెన్సెస్ని తీసుకొచ్చేటటువంటి అధికారం కలిగి ఉంటుంది. అలాగే మనం చూస్తే ఆర్టికల్ 121 అన్నటువంటిది, అలాగే ఆర్టికల్ 211 అన్నటువంటిది అంటే సుప్రీంకోర్టు లేదా హైకోర్టు న్యాయమూర్తి ప్రవర్తన గురించి చట్టసభలు చర్చించలేవు అన్నట్టుగా ఇది చెప్తుంది. కేవలం అభిశంసన విషయంలో మాత్రమే అంటే ఇంపీచ్ చేసేటటువంటి విషయంలో మాత్రమే వాళ్ళు అలా చేయగలరు. అలాగే ఆర్టికల్ 361 ఇది ఏంటి, రాష్ట్రపతి మరియు గవర్నర్లు కోర్టు విచారణల నుంచి వాళ్ళకి మినహాయింపు అనేది ఉంది. ఇది కాకుండా ఆర్టికల్ 53 అలాగే ఆర్టికల్ 154 ఇవి ఏంటి, సెంటర్ మరియు స్టేట్స్ యొక్క కార్యనిర్వహణ అధికారం అనేది ఇటు రాష్ట్రపతి చేతిలో ఇటు స్టేట్స్కి అయితే గవర్నర్ చేతిలో ఉంటుంది. వాళ్ళు సివిల్ మరియు క్రిమినల్ ప్రొసీడింగ్స్ నుంచి వాళ్ళకి ఇమ్యూనిటీ అనేటటువంటిది ఉంటుంది. అలాగే ఆర్టికల్ 122 అన్నటువంటిది, అలాగే ఆర్టికల్ 212 ఇవి ఏంటి, పార్లమెంట్ అలాగే అసెంబ్లీ కార్యకలాపాల మీద విచారణ చేయకూడదు అన్నట్టుగా కోర్టులు చెప్తాయి. అంటే న్యాయపరమైన జోక్యం నుంచి చట్టసభల విభజన అలాగే ఇమ్యూనిటీని గురించి తెలియజేసేటటువంటి ఆర్టికల్స్ ఇవి. అయితే వీటికి సంబంధించి రామ్ జోగయా వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేస్, ఐసీ గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేస్, కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ, ఇందిరాగాంధీ వర్సెస్ రాజ్నారాయణ్ కేస్ వీటన్నింటి గురించి ఒక్కసారి డీటెయిల్డ్గా చూసుకోవాలి. ఇది అధికార విభజన సిద్ధాంతం గురించి. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.